అటువంటి అక్బరుద్దీన్కు తోడు వెళ్ళిన గవర్నమెంట్లు రజాకార్లా లేక మన కోసం వచ్చిన నాయకుల అనేది వాళ్లే నిర్ణయించుకున్నారు. ఎంఐఎంకి తొత్తులుగా నిలబడిన ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములు, వాళ్లకు మాటి మాటికి సహాయం చేస్తున్న బీఆర్ఎస్ తెలంగాణను కోరుకునే వాళ్లకు మాటి మాటికి సహాయపడుతున్న కాంగ్రెస్ తెలంగాణని సుభిక్షత కోరుకున్న వాళ్ళ కారు. నా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ నేను చెప్పేదొక్కటే, ఎవరైతే మేము రజాకార్లమో అని గుండెలు కొట్టుకొని చెప్తారో వాళ్లతో నిలబడిన ప్రతి ఒక్కడు తెలంగాణకు శత్రువే. ఆ శత్రువుకి మీరు ఓటేస్తారా? ఆ శత్రువుకి మీరు ఓటైనిస్తారా? ఇది ఒక్క సీటుకు సంబంధించింది కాదు, ఇది మన 17 నియోజకవర్గాలకు లోక్సభ అసెంబ్లీలకు సంబంధించింది. అందరం ఒక్కటై నిలబడాలి. మోదీ గారు మన అందరికీ కొన్ని వేల లక్షల కోట్లు ఇచ్చిండ్రు. ప్రజా డబ్బు ప్రజలే అనుభవించాలన్న ప్రప్రథమమైన యోగి ఆయనే. ప్రజలంటే తన బిడ్డల లెక్క ఆలోచించిన మహానుభావుడు ఆయన. కులాలు మతాలు ద్వేషాలకు అతీతంగా నిలబడిన కర్మయోగి ఆయన. ఆయన ఒక్కటే అనిండు, అయ్యా ఈ దేశంలో 4 వర్గాలు ఉన్నాయి. ఈ 4 వర్గాలు ఏ దినమైతే సుభిక్షంగా అద్భుతంగా అభివృద్ధి వైపు పోతాయో ఆ దినం ఈ దేశం ప్రపంచంలోనే నంబర్ 1 అవుతుంది. ఏవి ఆ 4 వర్గాలు? ఒకటి మన దళిత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. అందుకే మురుమురమ్మని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ చేసిండు ఆయన. 2 రైతన్న. ఏ రైతన్న చెయ్యి పెట్టందే భూమి నుంచి బంగారం పండదో అటువంటి రైతన్న మనకు ముఖ్యమని చెప్పిండు ఆయన. 3 యువత. సింహ గర్జన చేసే యువత. ఆ యువత స్త్రీ అవుతుందో పురుషుడో ఎవరైనా సరే యువతనే. స్త్రీ కనుక సింహమై గర్జిస్తే ఆ సింహం వెనుక నిలబడే ఏనుగే పురుషుడు. ఈ గజకేసరి యుద్ధాన్ని తట్టుకునే శక్తి ఈసారి ఏ పార్టీకి లేదు. 4 స్త్రీ. మాటి మాటికి స్త్రీ అంటే చిన్నదనుకోనే శక్తి తెలియని వాళ్ళందరికీ సమాధానమిచ్చే అఖండ జ్యోతి అయి ప్రజ్వలించి ఒక కాగడాయి 1 2 100 వేలై లక్షలై కోటి అయి అనంతమై చూపిస్తాం ఈసారి మేము. స్త్రీ నిదుర మేల్కొంటే మహిషాసురుడినైనా సరే నరకాసురుడినైనా సరే వధించందే నిద్రపోం. ఈసారి చూపిస్తాం మేమేందో, మా శక్తి ఏందో. స్త్రీలు శాంతంగా ఉన్నంత వరకు అమ్మ లెక్క కనిపిస్తుంది, అన్నం పెడుతుంది, కడుపు చూస్తుంది. అదే స్త్రీ కోపిస్తే త్రిశూలం తీస్తుంది, 3వ నేత్రం ధరుస్తుంది, ఎంతటి ఓళ్ళనైనా భస్మం చేస్తుంది. ఈసారి ఈడ నుంచి భాగ్యనగర్ గెలుస్తాం. మన ప్రియమైన మోదీ గారికి బహుమతిగా ఇస్తాం. జై బోలో భాగ్యనగర్ की आपकी बार
बार बार जय बोलो भारत माता की। ముందుకు రావద్దు సోదరులందరూ కూడా. బ్యాక్ సైడ్ చాలా చల్లగా ఉంది, అదేవిధంగా సీట్లు ఉన్నాయి. అందరూ కూడా వెనకాలకి వెళ్ళండి, ముందుకు వచ్చేసి తోపులాట చేయొద్దు. అందరూ కూడా బ్యాక్ సైడ్లో అందరూ కూడా అడ్జస్ట్ కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మన శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు అశేషంగా తరలి వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపు జరిగేటువంటి 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వడానికి ముందు వరుసలో ఉండి పోరాటం చేయాల్సినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులారా, మీరందరూ ముందొచ్చి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో 17 నియోజకవర్గాలకు 17 నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చక, ఇవ్వలేని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చని